కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మొదటగా చెల్లించుకొనుచున్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచవలసిందిగా మనవి చేయుచున్నాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో నా ప్రభా, వారందరి హృదయాలు తెరవండి నాయన, వారితో మాట్లాడండి నా ప్రభా, వారిని దర్శించండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రియ బిడ్డలు ఏ విధమైనటువంటి కోరికలతో ఉన్నారో నా ప్రభా, ఏ విధమైనటువంటి ఆశతో ఉన్నారో, ఏ విధమైన సమస్యలతో ఉన్నారో, సాతాను బంధకాలలో ఉన్నారో నా ప్రభా ఒకసారి దర్శించండి నాయన. పేరు పేరు నా తండ్రి నీ ప్రియ బిడ్డలని దర్శించి నా ప్రభువా, మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరిగిన ప్రభువా, మిమ్మల్ని పూజించుకునేటువంటి బిడ్డలుగా నన్ను తయారు చేయమని, ఇదిగో నా ప్రభువా, కుటుంబాల్లో శాంతి లేనటువంటి గారికి శాంతి దయచేయమని, మీ గొప్ప మేలుతో మీ ప్రియ బిడ్డను ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నమ్ముకుంటే మరి నాకు కలిసి వచ్చేదేముంది? ఎంతో కాలంగా ప్రభువారిని నేను రక్షకుడిగా అంగీకరించాను. ప్రభువారి యొక్క పరిచర్యలో నేను పాల్గొంటున్నాను. అయితే మరి నాలో ఉండేటువంటి అశాంతి, కుటుంబాల్లో కలతలు, అనేక రకాలుగా సాతాను శోధనలతో నిండిపోయి ఉంటున్నాం అనేటువంటి సమస్యలు ప్రతి ఒక్కరిలో కలగవచ్చు. దేవుని యొక్క వాక్యము స్థిరమైనటువంటిదిగా మనం విశ్వాసంతో ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేయాలి, దేవుని నమ్ముకోవాలని తెలుసు. కానీ విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఆనందకరం. విరిగి నలిగినటువంటి మనసునే దేవుడు చూస్తాడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు వెనకంజ వేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలి. ప్రియులారా, నిండారు మనసుతో దేవుని సేవించినట్లయితే దేవుడు తన పరలోక ద్వారాలను తెరిచి ఏ బిడ్డకు ఏ విధమైనటువంటి అవస్థలు ఉన్నాయో దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. ప్రియులారా, ఏమీ అధైర్యపడవద్దు. దేవుని వాక్యాన్ని ప్రతి దినము కూడా చదువుకొని ఆయనలో నిమగ్నమైనట్లయితే దేవుడు మన సమస్యలను, మన అవసరాలను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంది. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది ప్రియులారా. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 91 verse 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇందాక చెప్పినట్టు ప్రకారంగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. దేవుని ఎల్లప్పుడూ సేవించినట్లయితే, దేవుని ప్రేమించినట్లయితే, దేవునికి నిండారుగా నీ హృదయాన్ని సమర్పించినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ? అతనిని తప్పించెదను. అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నప్పుడు, అనేకమైనటువంటి వేదనలతో ఉన్నప్పుడు, నీ కుటుంబ సమస్యలతోటి నీవు సతమతమవుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే,
దేవునికి నీ మనసును అర్పించినట్లయితే ఆయన ప్రతి విధమైనటువంటి శోధనల నుంచి నేను తప్పించదను అనేటువంటి వాగ్దానము మనకిస్తున్నాడు ప్రియులారా. అయితే ఈ శోధనలో నుంచి మనము తెప్పెరిల్లకుండా ఉంటున్నామునంటే దేవునికి మనము ఏదో ఒక లోటు చేస్తున్నామనే దాని అర్థము. దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితము, అహంకారమైనటువంటి మనసుతో నీవు జీవిస్తున్నావు అనేటువంటి ఉద్దేశంతో ఏదో నువ్వు చేసినటువంటి ఆ లోటు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ సమస్యలో నుంచి నీవు తప్పించుకోలేనట్లయితే, దేవునిలో ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఆయన ప్రేమిస్తూ ఉంటావో, దేవుని యందు ఎప్పుడైతే నీవు భయభక్తులు కలిగినటువంటి జీవితంలో నీవు జీవిస్తూ ఉంటావో, దేవుడు ఏం చేస్తున్నాడంటే అతనిని నేను తప్పించదను. ఏ విధమైనటువంటి శోధనలో ఉన్నప్పటికీ, ఏ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోనూ ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ప్రియులారా, నేను తప్పించేదను. అనేకమైనటువంటి సంవత్సరాలతోటి నీ వ్యాధి బాధలతోటి కృంగిపోయి ఉండొచ్చు. అయితే నీ యొక్క సమయాన్ని, నీ యొక్క ధనాన్ని అంతటినీ కూడా హాస్పిటల్కి నువ్వు ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఆ వ్యాధి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అటువంటిప్పుడు దేవునిలో ఏం చేస్తామంటే మనము కొంచెం వెనకంజ వేస్తూ ఉంటాం. ఎంతో కాలంగా ఈ వ్యాధితో నేను బాధపడుతున్నాను, ఎంతో ధనాన్ని నేను ఖర్చు పెట్టాను, కానీ ఈ వ్యాధి నా నుంచి తగ్గలేదు అనేటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంకా విశ్వాసంతో దేవునిలో నువ్వు నిలకడ ప్రార్థన చేసినట్లయితే నేను అతనిని తప్పించేదను అనే వాగ్దానం ఇక్కడ మనకున్నది కనుక దేవుడు ఖచ్చితంగా డెఫినెట్గా మనకు ఆ సహాయాన్ని చేస్తారు. అధైర్యపడవలసినటువంటి పని లేదు. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని ఎరిగినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే, దేవునికి నిండారైనటువంటి మనస్సుతోటి నీవు ఆయనకు ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాస్తుతులు నీవు ఆయనకు చెల్లించినట్లయితే, దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను అతనిని ఘనపరిచెదను. నాకు తెలిసినటువంటి పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. క్రితంలో కొన్ని సంవత్సరాలు దేవుని ఎరిగినటువంటి వ్యక్తి కాదు ఆయన. అయితే రాజమండ్రిలో ఒక ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అయ్యానని చెప్పారు. ఆ ప్రేయర్ మీటింగ్లో చక్కని వాక్యం ఆయన విన్నాడు. వినిన తర్వాత దేవుడు వాక్యం ద్వారా ఆయనతో ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మీటింగ్లోనే ఆయనలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి దురలవాట్లన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవునిలో ఆయన కొనసాగటం ప్రారంభించాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, అతని ద్వారా ఆయన భార్య మారు మనసు పొందటం, భార్య ద్వారా పిల్లలు మారు మనసు పొందటం, మొత్తం టోటల్గా ఆ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క కుటుంబం అయిపోయింది. దేవుని యొక్క కుటుంబం అయిన తరువాత వారిలో ఉండేటువంటి వేదన, వారిలో ఉండేటువంటి సమస్యలు, వారిలో ఉండేటువంటి దుఃఖాలు మొత్తం అన్నీ కూడా మొటుమాయమైపోయాయని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది ప్రియులారా. అయితే దేవునిలో ఉండేటువంటి గొప్పతనాన్ని ఆయన చవి చూశారు గనక దేవుడు ఏం చేశాడు, వారిలో ఉండేటువంటి వేదనలన్నీ తీసివేసి సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఆ కుటుంబానికి దయచేశాడు. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తివంతుడో మీరు చూస్తున్నారా ప్రియురా. కాబట్టి అతను ఎక్కడున్నాడో, ఏ పరిస్థితిలో ఉన్న క్రితం అయితే కానీ ఎవరికీ తెలియదు. దేవుని నమ్ముకున్న తర్వాత ఓహో ఫలానా వ్యక్తి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఏ రకంగా వచ్చారు, వాళ్ళ బిడ్డలు, వారి భార్య, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా మారు మనసు పొంది దేవుని యొక్క మాటలు ప్రతి వారికి చెప్పి ఎన్నో కొన్ని ఆత్మలని రక్షించేటువంటి కుటుంబంగా తయారైంది. తద్వారా దేవుడు ఏం చేశారంటే వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రతి వారికి కూడా తెలిసేలాగా దేవుడు అక్కడ వాడుకుంటున్నారు.
కాబట్టి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే 10 మందికి వినిపిస్తారో, దేవుని యొక్క వాక్యం ద్వారా ఇతరులకు బోధించి అనేకమైనటువంటి ఆత్మల్ని దేవుని దగ్గరికి ఎవరైతే నడిపిస్తారో వారిని ఘనపరచెదను. ఎందుకనంటే నా నామమును ఎరిగినవాడు గనక, నా గురించే ప్రకటిస్తున్నాడు గనక, నా యొక్క గొప్పదానాన్ని ఇతరులకి చాటుస్తున్నాడు గనక, నా సువార్తను ప్రతి వారికి వినిపిస్తున్నాడు గనక నేనేం చేస్తానంటే అతన్ని విడిచిపెట్టేటువంటి దేవుడును నేను కాదు, ఆయన యొక్క నామాన్ని నేను ఘనపరచెదను. ఎందుకంటే నా ప్రియమైనటువంటి సేవకుడు, నా ప్రియమైనటువంటి సేవకురాలు వీళ్ళు నా గురించి ఎల్లవేళలా కష్టపడి అనేకమైనటువంటి ప్రజలకు సువార్తని అందిస్తున్నారు కనుక వీరు నాకు ఇష్టమైనటువంటి ప్రజలు. నేను వాళ్ళని కూడా నేను ఎప్పుడు ఘనపరుస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవెవరవైనా సరే దేవుని యొక్క మాటలని తెలియనటువంటి వారికి నీవెప్పుడైతే వారికి క్రీస్తుని గురించి చెప్పి వారిని క్రీస్తు వారిలోకి మోటివేట్ చేస్తున్నావో, ప్రభువారి యొక్క సువార్తని ఇతరులకి నీవు ఎంతగా అందిస్తున్నావో ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, చూసి తగిన సమయంలో నీకు కావలసినటువంటి బహుమానాన్ని ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో దేవుడు ఏం చేస్తున్నాడో వారిని ఘనపరిచెదను, అతనిని తప్పించెదను, అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి విడిపించెదను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. ప్రియులారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. Proverbs chapter 13 verse 19. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. చూసారా ప్రియులారా, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవిస్తారో వారి యొక్క ఆశని దేవుడు తీరుస్తాడు. వాళ్ళకు కావలసినటువంటి నీడ్స్ని దేవుడు తగినటువంటి సమయంలో వారికి అందించటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. అటువంటి ఆశ, అటువంటి కోరికలు నీవు దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలనంటే దేవునిలో నీవు నిజమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవునికి యథార్థమైనటువంటి ప్రార్థన నువ్వు చేసుకుంటూ ఉండాలి. యథార్థమైనటువంటి ప్రార్థనను చేసుకున్నప్పుడు ఆయన యొక్క పరలోక ద్వారాలను తీరుస్తాడు. హీ ఓపెన్ హెవెన్లీ డోర్స్ ఫర్ యూ. నీ కొరకు పరలోక ద్వారాన్ని తెరిచి నీకు కావలసినటువంటి నీడ్స్ని, అవసరతలని తీర్చడానికి ఆయన చాలా ఇష్టపడుతూ ఉన్నారు. దీని వెనకాతల ఇంకో చక్కని మాట చెప్తున్నారు. చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం గల వారి యొక్క జీవితాలు దేవుడు చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. వారిని చూసి దుష్టుడు ఏం చేస్తాడని అంటే అసహ్యపడతా ఉంటాడు. ఏంటి, నాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఎదిగిపోతూ ఉన్నాడు, ఏంటి దీనికి కారణము? అయితే ప్రభువారిని నమ్ముకోవటం ద్వారా ఈయన దినదినము కూడా అభివృద్ధి చెందుతున్నాడు అని దుష్టుడికి తెలుసు, సాతానుడికి తెలుసు. అయినా కానీ దేవుని దగ్గరికి రావాలని అంటే సాతానుడికి భయము. దేవుని యొక్క బిడ్డలను చూసి సాతానుడు ఓర్వలేరు. దేవుని యొక్క క్రియలను చూసి సాతానుడు ఓర్వలేరు. ఓర్వలేనటువంటి స్థితి ఎవరికి ఉంటుంది అయ్యానంటే దుష్టుడికి ఉంటుంది. అటువంటి దుష్టత్వం ఏమైనా ఉంటే హృదయాలనే వాక్యం ద్వారా కడుక్కోమని దేవుడు మరి చక్కని సదవకాశాన్ని అందరికి దయచేస్తున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా మనసులో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి వారు కూడా సంపాదించుకోవాలని నేను వేడుకుంటున్నాను ప్రియులారా. కాబట్టి దేవునిలో నమ్మకత్వము, దేవునిలో విశ్వాసము, ఇటువంటి విశ్వాసము కలిగి నువ్వు ఉన్నట్లయితే ప్రమాదాల నుంచి తప్పించదను,
అతని నామాన్ని ఎప్పుడూ కూడా నేను ఘనపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. ఆ విధమైనటువంటి కృపని దేవుని ద్వారా మనము పొందుకోవటానికే ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. అంటే దేవునిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు రాత్రే కాదు, పగలే కాదు, ఎనీ టైం యు మస్ట్ ప్రే టు గాడ్. ప్రతి సమయము కూడా దేవునికి నువ్వు ప్రార్థన చేసుకోవలసినటువంటి పరిస్థితి నీకు కలుగుతూ ఉన్నది. ప్రతి వారు కూడా రాత్రే చేసుకోక్కర్లేదు, పగలే చేయక్కర్లేదు. ఏ సమయము పడితే ఆ సమయాన్ని దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించినటువంటి వారమై ఉన్నది. యెషయా భక్తుడు ఈ విధంగా చెప్తా ఉన్నారు, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నీవే నాకు కావాల ప్రభువా, నీవే గొప్ప దేవుడవు, నా అవసరాలు తీర్చేటువంటి దేవుడవు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడవు, నా పరిస్థితులన్నింటినీ కూడా చక్కగా మార్చేటువంటి దేవుడు నీవు ఉన్నావు అని ప్రతి వారు కూడా వాళ్ళకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని దేవుని ముందుంచి ఆయన ఘనపరుస్తూ ఉండాలి. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలో ఉండేటువంటి ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. మిక్కటమైనటువంటి ప్రేమతోటి, మిక్కటమైనటువంటి ఆసక్తితోటి, ఎనలేని ప్రేమతో నిన్ను ఆశ్రయించుచున్నది. నా ఆత్మ నీ దగ్గరికి వస్తూ ఉన్నది. నా ప్రార్థన అంగీకరించు ప్రభువా, నా ప్రార్థనకు జవాబు దయచేయి ప్రభువా. ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య గురించి నేను గోజాడుతూ ఉన్నాను, నా ప్రార్థనలో నా ప్రార్థనకే జవాబు దయచేయండి అని నీవు మోకరించి ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడో, నీకు కావలసినటువంటి అవసరతలను నేను తీరుస్తున్నాను, నేను అతన్ని తప్పించేదను. ఏ ప్రమాదంలో ఉన్నా సరే, ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు జీవించినా సరే, నేను నిన్ను తప్పించేదను. ఎందుకంటే నీవు నాకు ఇష్టుడైనటువంటి కుమార్తెవు కనుక, నీవు నాకు ఇష్టుడైన కుమారుడువు కనుక. ఈ యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా మన కొరకే ఈ బైబిల్ గ్రంథంలో రాసిపెట్టి ఉంచారు కనుక మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాలనే మన మనసులో ఉంచుకొని దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారముగా మనం ఉండాలి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధముగా చెప్తున్నారు, దేవా నా దేవుడవు నీవే, నీవేకువని నేను నిన్ను వెదుకుదును. నా దేవుడవు నీవే ప్రభువా. ఎవరికి చెప్పుకుంటే నా విన్నపాలను వింటారు, ఎవరికి చెప్పుకుంటే నా బాధను తీరుస్తారు. కాబట్టి నీవే గొప్ప దేవుడువు నాయన, నీవే శక్తివంతుడువు, నా వ్యాధి నుంచి తప్పించేటువంటి దేవుడవు నీవే, డాక్టర్ల వల్ల కానటువంటి దేవుడవు నీవు, నన్ను స్వస్థపరిచేటువంటి దేవుడవు అనేటువంటి గొప్ప విశ్వాసం నీకు ఉండాలి. దావీదు మహారాజు గారు ఈ విధంగా చెప్తున్నారు, వేకువనే నిన్ను వెదుకుదును, ఐ ఆమ్ సీకింగ్ యూ. చూసారా ప్రియులారా, వేకువజామునే నిన్ను వెదుకుదును. మనం వెతికినటువంటి మరి కారణాలు ఎన్నో కొన్ని ఉన్నాయి, మన సమస్యలు ఎన్నో కొన్ని ఉంటాయి, మన బాధలు ఎన్నో కొన్ని ఉంటాయి. ఈ బాధలను గురించి అట్టే పెడతా ఉంటాం. ఈ కొన్ని సందర్భాల్లో మనకి గుర్తుకు రావు. ఎందుకనేనంటే మన దగ్గర డబ్బు ఉన్నంత కాలము, మన దగ్గర ధనం ఉంది కాబట్టి మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. నా వ్యాధి ఈ ధనము ఖర్చు పెడితే ఇది తగ్గిపోతుంది అనేటువంటి ధీమా డబ్బు కలిగినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఉండొచ్చు. కానీ ధనం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాధి నీ నుంచి విడుదల కాలేదు. దేవుని యొక్క కృప లేనిదే ఆ వ్యాధి నీ నుంచి బయటకు పోదు. ఆ వ్యాధి ద్వారా కొంతమంది
దేవుని సన్నిధికి వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఆ వ్యాధితో దేవునికి దగ్గరయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది కొందరిలో. అటువంటి సమయాల్లో కొన్ని వ్యాధులు గురవుతూ ఉంటాడు, వ్యాధులతో మానవుడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఒకటి చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసినట్లయితే మనకి కావలసినటువంటి అవసరతలు, వ్యాధి బాధల నుంచి కూడా దేవుడు విడుదల దయచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1లో ఈ విధముగా ఉన్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అని చెప్తా ఉన్నారు ఇక్కడ. దుప్పి నీటి వాగుల కొరకు దాహమవుతూ ఉన్నప్పుడు ఆ జంతువులు వాగుల దగ్గరికి పరిగెట్టుకెళ్ళిపోయి ఆ నీటిని తాగిన తర్వాత ఎంతో తృప్తి చెందుతూ ఉంటాయి ప్రతి జీవి కూడా. అటువంటి పరిస్థితిలో ఏమంటున్నారో, ఆ జంతువులు ఏ రకంగా అయితే ఆ నీటిని సేవించిన వెంటనే ఆ జంతువు యొక్క పరిస్థితి ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఆశ తీరుతుందో ఆ నీటిని తాగిన తరువాతను, ఆ రకమైనటువంటి పద్ధతిలోనే కూడా ఏమంటున్నారు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చూసారా ప్రియురా, నీ కొరకు నిన్ను సేవించినట్లయితే ఆ జంతువు నీటిని తాగి తృప్తి ఏ రకంగా అయితే చెందుతూ ఉన్నదో, నీ కొరకు నిన్ను నమ్ముకున్న తరువాత, నీ మందిరంలోకి వచ్చిన తరువాత, నీవు నిజమైనటువంటి రక్షకుడిగా నేను అంగీకరించిన తర్వాత నాకు కూడా నా ప్రాణం ఎంతో నెమ్మది, ఎంతో శాంతి కలుగుతూ ఉంటుంది అని కీర్తన గ్రంథంలో చెప్తా ఉన్నారు ప్రియులారా. అటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి రావాలి. దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ, దేవుని యొక్క క్రియల పట్ల శ్రద్ధ, దేవుని యొక్క పరిచర్య చేయటం ద్వారా శ్రద్ధ, ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నీవు అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటే, నీకు కావలసినటువంటి ఈవులన్నింటినీ కూడా నేను ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియులు. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. చివరగా, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే. చూసారా, చిన్నపిల్లడు పుట్టినముంటే ఆ పిల్లలకి ఏ విధమైనటువంటి మనసులో కుళ్ళి కుతంత్రము, ఏ విధమైనటువంటి పరిస్థితులు వాళ్ళకే ఉండవు. అయితే అటువంటి శిశువుకి తల్లి వారికి కావలసినటువంటి పదార్థాలనే ఇస్తూ ఉంటారు. పాలదాన అయితేనేమి, బలమైనటువంటి ఆహారాన్ని ఎవరిస్తారంటే తల్లి ఇస్తూ ఉంటుంది ఆ పిల్లలకు. ఎందుకనంటే వాళ్ళు భోజనం చేయలేరు, వాళ్ళ యొక్క నీడ్స్ ఏటో వాళ్ళకి తెలియవు కనుక తల్లి ఎక్కువగా సాకుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలినటువంటి వారే నిర్మలమైనటువంటి వాక్యం అనేటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని మీరేం చేస్తున్నారు, పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ప్రతి వారు కూడా రక్షణ పొందాలి. చంటి బిడ్డకి ఆ పాలు ఏ రకంగా అయితే మంచి బలాన్ని చేకూరుస్తాయో, అలాగే ఈ వాక్యం అనేటువంటి పాలు ప్రతి వారికి కూడా అవసరమైనది ప్రియులారా. ఆ వాక్యము నమ్ముకోవడం ద్వారా నీకేమి కావాలంటే రక్షణ కావాలి. ప్రతి వారు కూడా రక్షించబడాలి. ప్రతి వారు కూడా పాపాన్ని విడిచిపెట్టి ఆయన యొక్క రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. ఏ పాలనే? వాక్యం అనేటువంటి పాలని ప్రతి మానవుడు కూడా నేర్చుకోవాలి.
ఆ పాలను తీసుకోవాలి. వాక్యం అనేటువంటి పాలని అంటే వాక్యం అనేటువంటి పాలన అంటే వాక్యాన్ని సేవించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనతోటి ఆ వాక్యాన్ని చదువుకోవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియులారా. తద్వారా ప్రతి వారు కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడం ద్వారా ఆయన యొక్క పరలోక రాజ్యంలో మనకి స్థానం కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగల ప్రియులారా. అట్టి కృప మానందరకు దేవుడు దయచేయనుగాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు. కళ్ళు మూసుకొనండి ప్రియులారు. కృపగల నాయన మీకు స్తోత్రం తండ్రి. ఎంతవరకు నా ప్రభా నీ ప్రియబిడ్డలు ఈ వాక్య భాగములో విని ఉన్నారు నాయన. ఇదిగో నా ప్రభా ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి నీ ప్రజలపై మీ ప్రత్యేకమైనటువంటి దీవెనలు కుమ్మరించిన నాయన. కుటుంబాల్లో గొప్ప మేళ్ళు దయచేయండి. ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారో ఈ సమయంలో వారిని ముట్టండి ప్రభా. మీ కృప అనుగ్రహించండి తండ్రి. మీ గాయపడిన హస్తంతో నా ప్రభా వారిని స్వస్థపరచమని ఈ చిన్న ప్రార్థన పరలోకంలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.